వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గురుకుల్ సెట్ వీటీజీ సెట్ 5వ తరగతి పరీక్షకు సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్లో భాగంగా ఈవీఎస్ పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులను తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మొదటి ప్రశ్న, ఈ క్రింది వాక్యాలలో సరికాని వాక్యం ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం, రాలిన ఆకులను కాల్చేస్తే వచ్చే పొగ ఆరోగ్యానికి హాని చేయదు. నిజానికి రాలిపోయిన ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగ ఆరోగ్యానికి హాని చేస్తుంది. అయితే కంపోస్టు గుంత నుండి ఎరువు తయారవుతుంది. ఇది సరి అయిన వాక్యమే. రాలిన ఆకులు కంపోస్టు గుంతలో వేస్తే ఎరువుగా ఉపయోగపడతాయి. ఇది కూడా సరి అయిందే. చెట్ల నుండి రాలిన ఆకులను కాల్చివేయరాదు. ఇది సరి అయిందే. రాలిన ఆకులను కాల్చేస్తే వచ్చే పొగ ఆరోగ్యానికి హాని చేయదు. ఈ వాక్యం సరికాదు. తర్వాతి ప్రశ్న, జొన్న రొట్టెలను ఏ రాష్ట్రం వారు ఎక్కువగా తింటారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి. వాళ్ళు జొన్న రొట్టెలను తింటారు. తర్వాతి ప్రశ్న, తైదలు అని వేటిని పిలుస్తారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం రాగులు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాటిలో పోస్ట్ ఆఫీస్, తంతి తపాలా కార్యాలయం పని కానిది ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆధార్ కార్డు అప్డేటు చేయడం. పోస్ట్ ఆఫీస్లో జీవిత బీమా అంటే పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ వంటివి కూడా చేస్తారు. ఇక్కడ ఇంకేం పని చేస్తారు? ఉత్తరాలను, డబ్బులను చేరవేయడం, డబ్బు దాచుకోవడం, జీవిత బీమా చేయడం. తర్వాతి ప్రశ్న, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ముఖ్య ఆహారం ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం వరి అన్నం. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరి అన్నము ఎక్కువగా తింటారు. తర్వాతి ప్రశ్న, గోధుమ రొట్టెలను, పూరీలను ఏ రాష్ట్రం వారు ఎక్కువగా తింటారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు బీహార్. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలలో గోధుమ రొట్టెలు, పూరీలు ఎక్కువగా తింటారు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది చెట్లలో ఆకుల యొక్క రంగు ఆకు వయస్సును బట్టి మారుతుంది. ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం బాదం మరియు మామిడి చెట్టు. ఇక్కడ బాదం మరియు మామిడి చెట్టు యొక్క ఆకుల రంగు అనేది ఆకుల యొక్క వయస్సును బట్టి మారుతుంది. తర్వాతి ప్రశ్న, ఎక్కువగా ఉడికించిన ఆహారంతో ఏం జరుగుతుంది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం పోషక పదార్థాలు నశించిపోతాయి. ఆహారాన్ని ఎక్కువగా ఉడికించడం వల్ల అందులోని పోషక పదార్థాలు నశించిపోతాయి. తర్వాతి ప్రశ్న, క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం కూరగాయలను ఎక్కువగా ఉడికించాలి. చూడండి, ఇక్కడ ఆప్షన్ 1, కూరగాయలను కడిగిన తర్వాత ముక్కలుగా కోయాలి. ఇది సరి అయిందే. అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగవద్దు. ఈ వాక్యం కూడా సరి అయిందే. గంజి వార్చకుండా వంట చేయాలి. ఇది కూడా సరి అయింది. ఇక్కడ సరికాని వాక్యం ఏది? కూరగాయలను ఎక్కువగా ఉడికించాలి. నిజానికి కూరగాయలను ఎక్కువగా ఉడికించకూడదు. ఇలా చేస్తే ఏమవుతుంది? కూరగాయలలోని పోషక పదార్థాలు నశిస్తాయి. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వానిలో గ్రామ పంచాయతీ కార్యాలయం యొక్క పని కానిది ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం వ్యవసాయ భూమిని కొలవడం. సాధారణంగా గ్రామ పంచాయతీ మంచినీటి సరఫరా చేయడం మరియు కాలువలు శుభ్రం చేయడం, ఇంకా వీధి దీపాలు ఏర్పాటు చేయడం లాంటివి చేస్తాయి. తర్వాతి ప్రశ్న, పడవ ఇండ్లు ఏ రాష్ట్రాల్లో మనకు కనిపిస్తాయి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం కాశ్మీర్ మరియు కేరళ రాష్ట్రాల్లో పడవ ఇండ్లు కనిపిస్తాయి. తరువాతి ప్రశ్న,
ఈ క్రింది వానిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పని కానిది ఏది? ఆప్షన్స్. సరి అయిన సమాధానం వీటిలో హెల్త్ కార్డులు మంజూరు చేయడం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడంతో పాటు పల్స్ పోలియో కార్యక్రమాలు మరియు చిన్న చిన్న రోగాలకు చికిత్స చేస్తారు మరియు మందులు కూడా ఇస్తారు. తర్వాతి ప్రశ్న, ఇగ్లూ అంటే ఏమిటి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం మంచుతో కట్టిన ఇల్లు. ఇక్కడ మంచుతో కట్టిన ఇల్లు. ఇగ్లూ అంటే మంచుతో కట్టిన ఇల్లు. మంచు ప్రాంతాల్లో ఇది ఉంటుంది. తర్వాతి ప్రశ్న, భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో సాధారణంగా ఎటువంటి ఇండ్లు ఉంటాయి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం కలపతో కట్టిన ఇండ్లు. భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో కలపతో కట్టిన ఇండ్లు ఉంటాయి. వీటి వల్ల మనుషులకు ఎక్కువ ప్రమాదం జరగదు. తర్వాతి ప్రశ్న, మామిడి చెట్టు చిగురుటాకులు ఏ రంగులో ఉంటాయి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం లేత ఎరుపు. మామిడి చెట్టు చిగురుటాకులు లేత ఎరుపు రంగులో ఉంటాయి. ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో, రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. తర్వాతి ప్రశ్న, చెడుగుడు అని ఏ ఆటను పిలుస్తారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం కబడ్డీ. కబడ్డీ ఆటని ఇంకా ఏమని పిలుస్తారు? చెడుగుడు అని కూడా పిలుస్తారు. తర్వాతి ప్రశ్న, యూకలిప్టస్ అని ఏ చెట్టుని పిలుస్తారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం నీలగిరి. నీలగిరి చెట్టుని ఏమని పిలుస్తారు? యూకలిప్టస్ అని పిలుస్తారు. తర్వాతి ప్రశ్న, కుండలను ఏ మట్టితో తయారు చేస్తారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం బంకమట్టి. కుండలను ఏ మట్టితో తయారు చేస్తారు? బంకమట్టితో తయారు చేస్తారు. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో చాలా శ్రేష్టమైన పాత్ర ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం మట్టి పాత్ర. మట్టి పాత్రలు చాలా శ్రేష్టమైనవి. మన పూర్వీకులు కూడా వీటినే ఎక్కువగా ఉపయోగించేవారు. తర్వాతి ప్రశ్న, సారెపై తయారైన కుండను సరైన ఆకారం రావడానికి దేనితో కొడతారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం సలపతో కొడతారు. సారె మీద తయారైన కుండలను సరి అయిన ఆకారం వచ్చేలా చెక్కతో చేసినటువంటి సలపతో కొడతారు. ఈ సలపను దేంతో తయారు చేస్తారు? చెక్కతో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గురుకుల్ సెట్ వీటీజీ సెట్ 5వ తరగతి పరీక్షకు సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్లో భాగంగా ఈవీఎస్కు సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులను తెలుసుకున్నాము. ఇటువంటి మరిన్ని వీడియోల కొరకు మరియు మరింత సమాచారం పొందడానికి డిస్క్రిప్షన్ను చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.